సో, హెలా అండ్ మీ వీప్స్ అందరూ ఎలా ఉన్నారు? సోలో లెవెలింగ్ రాగ్నరాక్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన వరల్డ్ ట్రీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ వరల్డ్ ట్రీ అంటే ఏంటి? ఇదెలా క్రియేట్ అయింది? దీని ఆరిజిన్ ఏంటి? దీని గురించి ఫుల్‌గా అయితే తెలుసుకుందాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, మనకి సోలో లెవెలింగ్ యూనివర్స్ ఎలా స్టార్ట్ అయిందో తెలిసిందే. అబ్సల్యూట్ బీయింగ్ వచ్చేసి యూనివర్స్‌ని క్రియేట్ చేస్తాడు. అండ్ ఇంకా తను యూనివర్స్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తుండగా తనకు విసుగొస్తుంది. అండ్ ఇంకా మోనార్క్స్, రూలర్స్‌ని క్రియేట్ చేసి వాళ్ళు ఎనీ టైమ్ బ్యాటిల్స్ చేసుకొని తనకి ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారుతారు. ఇది రూలర్స్‌కి తెలిసి తననైతే చంపేస్తారు. ఇది మనకు తెలిసిందే. బట్ ఇక్కడొచ్చేసి రూలర్స్ కన్నా మోనార్క్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. అందువల్ల రూలర్స్ ఆర్మీ కోల్పోయేవారు. వాళ్ళు యుద్ధం చేసినప్పుడు అంతే కదా! ఆర్మీని కోల్పోతారు. సో, కోల్పోయినందువల్ల వాళ్ళ సైడ్ డిసడ్వాంటేజ్ వచ్చేది. ఇది అబ్సల్యూట్ బీయింగ్‌కి తెలుస్తుంది. సో, తనేం చేస్తాడంటే ఒక ట్రీనైతే నాటుతాడు. సో, ఇదే మనకి సోలో లెవెలింగ్‌లో తెలిసిన ఓల్డ్ ట్రీ. ఇదేం చేస్తుందంటే ఎప్పుడైతే రూలర్ సైడ్ ఆ డిసడ్వాంటేజ్ ఉంటుందో దీనికి కొన్ని ఫ్రూట్స్ అయితే వస్తాయి. అవి రాలిపోయినప్పుడు వాటి ఫార్మ్ అనేది చేంజ్ అయిపోయి రూలర్స్‌కి హెవెన్లీ సోల్జర్స్ లాగా మారిపోతాయి. సో, వాళ్ళ ఆర్మీలో జాయిన్ అయిపోతాయి. అలా 2 సైడ్‌లు ఈక్వల్‌గా అయితే ఉంటాయి ఫోర్సెస్. సో, వాళ్ళు ఎనీ టైమ్స్ అలా బ్యాటిల్స్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు డ్రాస్ అవుతూ ఉంటాయి అవి. సో, ఇది అబ్సల్యూట్ యొక్క ప్లాన్ నిజం చెప్పాలంటే. సో, అక్కడ ఫ్రూట్స్ ఎలా వస్తాయంటే ఇక్కడ ఎవరైతే రూలర్స్ చనిపోతున్నారో సో, వాళ్ళ ఆర్మీ ఎవరైతే చనిపోతున్నారో ఆ సోల్స్ అన్నీ వెళ్ళి ఆ ట్రీకి మళ్ళీ ఫ్రూట్స్ లాగైతే చేంజ్ అవుతాయి. సో, అబ్సల్యూట్ బీయింగ్ అలా క్రియేట్ చేస్తాడు. అది ఓల్డ్ ట్రీ యొక్క రోల్ వచ్చి యాక్చువల్లీ ఇది మనం దాని గురించి తెలుసుకోవాల్సింది నార్మల్ ఇన్ఫర్మేషన్ కూడా. దీని గురించి డీప్‌గా అయితే వెళ్దాం ఇప్పుడు. సో, ఇదైతే ఎక్కడుంటుంది అండ్ ఇంకా దీన్ని ఎలా అచీవ్ చేయొచ్చు. సో, ఇవన్నీ ఏవైతే రిలేటెడ్ ఉంటాయో అన్నీ మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఇది ఎక్కడుంటుంది? సో, ఓల్డ్ ట్రీ ఉండేదొచ్చేసి సీ ఆఫ్ ఆఫ్టర్ లైఫ్‌లో అయితే ఉంటుంది. దీని రూట్స్ అనేవి అక్కడుంటాయి. అబ్సల్యూట్ బీయింగ్ దీన్నైతే అక్కడ నాటుతాడు. సీ ఆఫ్ ఆఫ్టర్ లైఫ్ అంటే ఏంటి? ఎవరైతే హ్యూమన్స్ ఆర్ ఇంకా స్పిరిచ్యువల్ ఎంటిటీస్ ఎవరైతే చనిపోతారో వాళ్ళందరి సోల్స్ అక్కడికే వెళ్ళిపోతాయి. ఆ సీ ఆఫ్ ఆఫ్టర్ లైఫ్‌లో అవైతే ఉంటాయి. ఇక్కడికి వెళ్ళిన సోల్స్ అన్నీ అక్కడ ఫ్రూట్స్ లాగైతే చేంజ్ అవుతాయి. సో, ఇదంతా అబ్సల్యూట్ బీయింగ్ చేసింది. అక్కడికి వెళ్ళిన సోల్స్ అన్నీ ఫ్రూట్స్ లాగైతే మారిపోతాయి. దీని రూట్స్ వచ్చేసి సీ ఆఫ్ ఆఫ్టర్ లైఫ్‌లో ఉంటాయి. అంటే దీన్ని ఇక్కడ నాటింది. దీని స్టెమ్ వచ్చేసి మొత్తం యూనివర్స్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. దీని బ్రాంచెస్ అండ్ లీవ్స్ వచ్చేసి డైమెన్షన్స్‌ని వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. వీటి లీవ్స్ కూడా సేమ్ అలానే. అంతా యూనివర్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. సో, మీరు అడగొచ్చు దీన్ని హ్యూమన్స్ వీళ్ళందరూ ఎందుకు చూడలేరని. సో, హ్యూమన్స్‌కైతే తెలుసు దీని గురించి. బట్ దాన్నైతే స్టిల్ చూడలేరు అండ్ ఇంకా ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళ అండర్‌స్టాండింగ్ కన్నా అది మించిపోయింది. దాని సైజ్‌ని వాళ్ళు ఇమాజిన్ చేసుకోలేరు. అదొచ్చేసి హయ్యర్ డైమెన్షనల్ ఎంటిటీ. ఆ ట్రీ వచ్చేసి. ఎందుకంటే అది రూలర్స్ హెవెన్లీ సోల్జర్స్‌కి బర్త్ ఇచ్చేలాంటిదది. అంటే దాని డైమెన్షనాలిటీ నార్మల్ హ్యూమన్స్ కన్నా ఎక్కువ. ఎలా అంటే రూలర్స్ అండ్ మోనార్క్స్‌ని హ్యూమన్స్ యాక్చువల్లీ చూడలేరు. వాళ్ళెప్పుడైతే ఒక హ్యూమన్ ఫార్మ్‌లో వస్తారో అప్పుడే చూడగలుగుతారు. అంటే ఇక్కడ డైమెన్షనాలిటీ డిఫరెన్స్ అంతే సింపుల్‌గా. సో, ఇప్పుడు యాబ్సల్యూట్ బీయింగ్ వచ్చేసి ఒక ఫిఫ్త్ డైమెన్షనల్ బీయింగ్. ఎందుకంటే తను యూనివర్స్‌ని క్రియేట్ చేసాడు. యూనివర్స్ వచ్చేసి టైమ్ అండ్ స్పేస్ కన్‌స్ట్రక్ట్ మనకు తెలిసిందే. సో, తను అలా క్రియేట్ చేసాడు కాబట్టి తననైతే నార్మల్ యాక్చువల్‌గా హ్యూమన్స్ చూడలేరు. అండ్ ఇంకా సేమ్ ట్రీ కూడా అలానే. దాని బ్రాంచెస్ అన్నీ ఇప్పుడు ఇక్కడ స్ప్రెడ్ అయ్యిందో మనమైతే చూడలేము. బట్ అదైతే అక్కడే ఉంటుంది. దాని డైమెన్షనాలిటీ తగ్గిపోవడం గాని ఆర్ ఇంకా అది యూజ్ అయిపోతుంది కదా! ఒకసారి. అంటే ఇప్పుడు దాని పవర్ మొత్తం అయిపోయాక అది వేస్ట్ అయిపోతుంది. అది ఒక రా మెటీరియల్ లాగా మారిపోతుంది. ఒక వేస్ట్ లాగా ఒక ప్రొడక్ట్ యూజ్ చేశాక. అది అయితే హ్యూమన్స్‌కి దొరుకుతుంది. ఎలా అయితే జిన్‌వుకి డెమోన్ క్యాసిల్‌లో దొరుకుతుందో దాని యొక్క ఫ్రాగ్మెంట్ అది యూజ్ అయిపోయింది. అది పనికిరాదు. అలాంటి ఫ్రాగ్మెంట్స్ అయితే దొరుకుతాయి. బట్ దాన్ని యాక్చువల్‌గా అయితే చూడలేరు. ఇంకా దాన్ని ఇమాజిన్ కూడా చేసుకోలేరు. సో, మీకైతే అర్థమైందనుకుంటున్నాను. అండ్ ఇంకా డైమెన్షన్స్‌లో అండ్ ఇంకా డైమెన్షనాలిటీలో కూడా లేయర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఫోర్త్ డైమెన్షనల్ బీయింగ్ దానిలో కూడా లేయర్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మనం హ్యూమన్స్ ఉన్నాం. సోల్స్‌ని చూడలేం. అది నార్మల్‌గా అందరం ఒకే డైమెన్షన్‌లో ఉంటున్నాం. బట్ అక్కడుండే లేయర్స్ డిఫరెన్స్ వచ్చేసి. సో, అలాగా వరల్డ్ ట్రీ వచ్చేసి ఒక హైయర్ డైమెన్షనల్ ఎంటిటీ కాబట్టి నార్మల్ హ్యూమన్స్ అయితే చూడలేరు. అందువల్ల సంగ్ సో కూడా దాన్ని యాక్చువల్లీ చూడలేడు. బట్ ఒక్కసారి తను 100 లెవెల్ కన్నా ఇంక్రీజ్ అయ్యాక యాంటీ సక్సెసర్‌గా చేంజ్ అవుతాడు కదా! సో, అప్పుడు తన పవర్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. జిన్‌వు ఆల్రెడీ చెప్తాడు. నీ దగ్గరుండే పవర్ లెవెల్‌కి నువ్వైతే వరల్డ్ ట్రీ ముందు నిలబడలేవు. సో, నీ పవర్ ఇంక్రీజ్ అయ్యాక యాంటీ రేస్ అయితే నీకు వరల్డ్ ట్రీ యొక్క దారి చెప్తాడని సంగ్ సుహోతో చెప్తాడు వాళ్ళ నాన్న. సో, ఇక్కడ సింపుల్‌గా డైమెన్షనాలిటీ మీకైతే అర్థమైందనుకుంటున్నాను. సో, ఇది మొత్తం ఇన్ఫో వరల్డ్ ట్రీ గురించి. అండ్ ఇంకా మనకి దీని గురించి సంగ్ సుహో సెర్చ్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని క్వెషన్స్‌కైతే ఆన్సర్స్ దొరికాయి. ఇవి సోలో లెవెలింగ్‌లో నార్మల్‌గా మనకైతే తెలీదు ఇది ఎలా జరుగుతుందనేవి. బట్ ఇవైతే మనకి లేటర్ రాగ్నరాక్‌లో రివీల్ అయ్యాయి. సో, ఆ టాపిక్స్ ఏంటంటే వాటిని నేను సింపుల్‌గా షార్ట్ వీడియోస్‌గా చేస్తాను. ఎందుకంటే అవి అంత లాంగ్ కూడా లెంతీగా కూడా ఉండవు. జస్ట్ 50-60 సెకండ్స్‌లో అయితే అయిపోతాయి. చిన్న చిన్న క్వెషన్స్ బట్ ఇంపార్టెంట్‌వి. వాటికి ఆన్సర్స్ అనేవి మనకి ఈ వరల్డ్ ట్రీ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడైతే దొరుకుతాయి. సో, వాటి మీద నేనైతే సెపరేట్‌గా వీడియో చేస్తాను. సో, సింపుల్‌గా ఈ వరల్డ్ ట్రీ ఏంటంటే రూలర్స్ అండ్ మోనార్క్స్ సైడ్ ఆర్మీని బ్యాలెన్స్ చేయడానికి
అబ్సల్యూట్ బీయింగ్ వోల్ట్రీని క్రియేట్ చేస్తాడు. అక్కడ ఉన్న ఫ్రూట్స్ వచ్చేసి ఏవైతే సోల్స్ అనేవి ఎవరైతే ఇక్కడ చనిపోయి ఉన్నారో వాళ్ళ సోల్స్ అన్ని అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ లాగైతే మారుతాయి. అవి హెవెన్లీ సోల్జర్స్ లాగా మారి రూలర్ సైడ్ అయితే జాయిన్ అవుతాయి. అలా మోనార్క్స్ అండ్ రూలర్స్‌కి ఈక్వల్‌గా అయితే ఉంటుంది. ఇది దాని యొక్క మామూలు కాజ్ అదెందుకు క్రియేట్ అయిందనేది. అండ్ ఇంకా ఇదొచ్చేసి మొత్తం యూనివర్స్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఇది అన్ని దగ్గరలో ఉంటుంది. బట్ ఎవరైతే లోయర్ డైమెన్షనల్ బీయింగ్స్ ఉంటారో వాళ్ళు చూడలేరు. హయ్యర్ డైమెన్షనల్ బీయింగ్స్‌కి కనపడుతుంది. ఎవరైతే సీ ఆఫ్ ఆఫ్టర్ లైఫ్‌లోకి వెళ్తారో వాళ్ళకి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దాని రూట్స్ అండ్ ఇంకా స్టెమ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ఆబ్వియస్‌గా ఎవరికైతే కనిపిస్తుంది. బట్ అక్కడికి ఎవరు రీచ్ అవ్వగలుగుతారు? లోయర్ డైమెన్షనల్ బీయింగ్స్ రీచ్ అవ్వలేరు. సో, సింపుల్‌గా మీరు అడగొచ్చు అది ఎలా చూడలేరంటే సింపుల్‌గా డైమెన్షనాలిటీ ఇక్కడ సరిపోయేది. ఇది నేను చాలా సార్లు చెప్పాను ఈ వీడియోలో. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని ఎన్ని సార్లు చెప్పానో ఒకసారి చెప్పి వదిలేస్తే అర్థం కాదు. సో, మీకైతే అంతా క్లియర్‌గానే ఉందనుకుంటున్నాను ఈ వరల్డ్ ట్రీ గురించి రిలేటెడ్‌గా. ఇంకేమైనా క్వెషన్స్ మీకైతే రైజ్ అవ్వవు కూడా. సో, ఏమైనా క్వెషన్స్ వస్తే డెఫినిట్‌గా కామెంట్ చేయండి. సో, నేనైతే వాటికి ఆన్సర్ ఇస్తాను. అండ్ ఇంకా దీని మీద ఇంకా కొన్ని షార్ట్స్ అయితే చేస్తాను. ఈ వరల్డ్ ట్రీ ఏమేం క్వెషన్స్‌కి ఆన్సర్ ఇచ్చిందో అనేది. సో, మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్‌గా ఉంటుంది. అండ్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, మీకు నచ్చితేనే చేయండి. అండ్ ఇంకా ఛానెల్ కూడా విజిట్ చేయండి తప్పకుండా. అండ్ ఇంకా మీకు దీనికి రిలేటెడ్‌గా క్వెషన్స్ ఉంటే డెఫినిట్‌గా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే సజెషన్స్‌గా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.